గైస్, ఈరోజు మనం వడగంటాకు తాలింపు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కడాయిలో నూనె వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకును కొంచెం పసుపు వేసి దాంట్లో బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాం. దీంట్లో రుచికి తగినంత కొంచెం ఇంకొకసారి ఫ్రై చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరను దీంట్లో వేసేయాలి. బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి ఆకును. తర్వాత కొంచెం ఫ్రై చేసి ఈ ఆకును మగ్గనియాలి. సిమ్ మంటలోనే ఇది ఆకుకూర ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి కలిపి కొంచెం కరివేపాకును వేసుకోండి. మంచి వాసన వస్తుంది, సువాసన కరివేపాకు. చూడండి, బాగా ఆకురంతా మగ్గిపోయింది. దాంట్లో ఆకు నుంచి కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చింది. ఆ వాటర్తోనే ఈ ఆకు అంతా తాలింపు ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ వేసిన పొడి ఏమంటే కొద్దిగా పప్పులు, కొబ్బరి, 2 ఎండుమిర్చి, 2 తెల్లవాయి రబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ వడగంటి కూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకైనా, చపాతీలో అయినా, రైస్లో అయినా సూపర్ కాంబినేషన్ అండి. ప్లీజ్ ట్రై చేసి లైక్ టు మై ఛానల్.